యంగ్ హీరో అడవి శేష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా మూవీ డెకాయిట్ టీజర్ రిలీజ్ అయింది. అడవి శేష్, మృణాల్ ఇద్దరు దొంగల పాత్రలో కనిపించనుండగా యాక్షన్, ప్రేమ, డ్రామా అన్ని అంశాలను కలిపి ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త రసాన్ని అందించబోతోంది. షూటింగ్ మొత్తం స్టైలిష్, గ్రాఫిక్ గా రిచ్ గా ఉంది అని టీజర్ లో స్పష్టంగా చూపిస్తున్నారు. టీజర్ ప్రారంభంలో కింగ్ నాగార్జున నటించిన పాత సినిమా ఫేమస్ పాట కన్ను పెట్టరో కన్ను కొట్టరో బ్యాక్గ్రౌండ్ లో వినిపించడం ప్రేక్షకుల్లో నాస్టాలిస్ గా ఫీల్ ని సృష్టిస్తోంది. ఈ పాట ప్రేక్షకులను వెంటనే సినిమా ప్రపంచంలోకి ఆకర్షిస్తుంది. తర్వాత టీజర్ యాక్షన్ సీక్వెన్స్ లతో ముందుకు సాగుతూ అడవి శేష్ స్టైలిష్ లుక్ లో, మృణాల్ బోల్డ్ క్యారెక్టర్ లో కనిపించడం ద్వారా వారి కెమిస్ట్రీ, నటనా శైలి బాగా హైలైట్ అవుతుంది. వీరి పాత్రలో ఉన్న ప్రేమ, యాక్షన్, డ్రామా ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణలుగా ఉంటాయి. డెకాయిట్ మూవీకి షానిల్ డియో దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ దర్శకుడు తన ప్రత్యేక శైలితో సినిమా కథను ఆసక్తికరంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. సినిమా నిర్మాణం అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో సుప్రియ ఎర్లగడ్డ చేస్తుండగా భారీ బడ్జెట్ లో అన్ని సాంకేతిక అంశాలను రిచ్ గా చూపించేలా ఏర్పాట్లు చేశారు. టీజర్ చూస్తే చిత్ర విజువల్, సౌండ్, లొకేషన్స్ అంతా అత్యాధునికంగా ఉంటాయని స్పష్టమవుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ కూడా సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్ర ఈ కథకు బలమైన మలుపు, అద్భుతమైన డ్రామాటిక్ ఎలిమెంట్స్ అందించనుందని అంచనా. యాక్షన్ సీక్వెన్స్ లు, ఇంటెన్స్ ఎమోషనల్ మూమెంట్స్ తో పాటు కథలోని ప్రతి ట్విస్ట్, క్యారెక్టర్ డెవలప్మెంట్ ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని భావిస్తున్నారు. డెకాయిట్ మూవీ మార్చ్ 19న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ తో సినిమా బజ్ భారీగా క్రియేట్ అయింది. అడవి శేష్, మృణాల్ ఠాకూర్ అభిమానులు మాత్రమే కాకుండా పాన్ ఇండియా ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. టీజర్ లో చూపిన యాక్షన్, స్టైలిష్ లుక్స్, ఫీల్, సంగీతం అన్ని కలిపి సినిమా ప్రేక్షకులను థియేటర్ కి ఆకర్షించడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ పొందుతుందో, టీజర్ క్రియేట్ చేసిన అంచనాలు నిజంగా తీర్చగలరా అన్నది మార్చ్ 19న తెలిసే అవకాశం ఉంది.